గొంతు చాలా డిస్టర్బ్డ్గా ఉందండి. అయినా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అర్థం కాకపోయినా అర్థం చేసుకునే ప్రయత్నించండి. మొదటగా పవన్ కళ్యాణ్ గారికి మహాసన్ మీడియా నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే రావులపాలెంలో జరిగిన ఘటన మీద, రావులపాలెంలో అక్రమంగా చాలామంది పిల్లల్ని 18 మంది పిల్లల్ని అన్యాయంగా అరెస్ట్ చేసిన సంఘటన మీద జనసేన అధినేత పవర్ స్టార్ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా రాష్ట్రాల్లో చాలా బలమైన ఫ్యాన్ బేస్ కలిగిన ఒక హీరో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఆయన 2019లో మన కోసం ఆయన చాలా పెద్ద అవకాశం ఇచ్చాడు. మనం యూటిలైజ్ చేసుకోలేదు, నమ్మలేదు, చీటర్లు చెప్పిన మాటలు నమ్మాం. ఇంకో మాట, బ్లఫ్ మాస్టర్లో హీరో డైలాగ్ చెప్తాడు. హీరో చాలామందిని చీట్ చేస్తాడు. జడ్జి అడుగుతాడు, ఏమయ్యా ఇంతమంది అమాయకులను ఎందుకు చీట్ చేసామని అడిగితే హీరో మాట చెప్తాడు, నేను వాళ్ళని చీట్ చేయడం ఏంటండి, అత్యాశతో మోసపోవడానికి రెడీగా ఉన్న కొంతమందికి ఒక అవకాశం ఇచ్చాను అంటాడు. చీటింగ్ చేసినోడిది అంత తప్పు, ఆ చీటింగ్కి గురైనోడిది కూడా అంతే తప్పు ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. చీటింగ్కి గురైన వాళ్ళందరూ వాళ్ళు ఏం పత్తిత్తులు కాదు. ₹1,00,000 కడితే 2 నెలల్లో 5 కోట్లు వచ్చేస్తాయి అంటాడు. అబ్బా 5 కోట్లు అడ్డంగా దొబ్బేద్దాం అనుకుంటారు వీళ్ళు. లేదు ఇక్కడ మీరు పెట్టుబడి పెడితే దీనికి ఎంత అయిపోతుంది అంటాడు. అడ్డంగా దొబ్బేద్దాం అనుకుంటారు. అత్యాశ పరులు మాత్రమే చీటింగ్కి గురవుతారు. అందరూ చీటింగ్కి గురవరండి. ఏదైతే మనం కష్టపడకుండా అన్యాయంగా అడ్డంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నువ్వు ₹1,00,000 కట్టి జాయిన్ అవ్వు, ఓ 100 మంది చేత లక్ష చెప్పిన కట్టించు, నీకు 50 లక్షలు రివార్డ్ ఇస్తానంటున్నాడు. దాని అర్థం ఏంటి, 100 మందితో 100 లక్షలు కట్టితే ₹1,00,00,000 అవుద్ది. ఆడు 50 లక్షలు తీసుకుని వీడికి 50 లక్షలు ఇస్తున్నాడు. అంటే ఈ చీటింగ్కి గురైనోడు కూడా ఇంకో 100 మందిని చీట్ చేద్దామని ప్రయత్నించినోడే. అందరూ చేయటలేనండి ఇక్కడ. కానీ మనం ఏమంటాం, మోసపోతే మాత్రం బాబు మేము మోసపోయామంటాం, కానీ అడ్డంగా వచ్చేద్దో దొబ్బేస్తాం. అలాగే వైసీపీ కూడా ఏం చీటింగ్ చేసింది తెలుసా? ఇక్కడ అంబేద్కర్ విషయమే చెప్తున్నాను నేను. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ స్మృతివనం కడతానన్నాడు. అంబేద్కర్ స్మృతివనం కడతానని దానికి ఆల్రెడీ 5 కోట్లో 10 కోట్లో ఎంతో బడ్జెట్ కూడా ఇచ్చి ఆయన కట్టడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఈయన వచ్చి అక్కడ కాదు, మీకు విజయవాడ నడిబొట్టులో స్వరాజ్ మైదానంలో కడతానన్నాడు. అన్నీ నమ్మేశారు. అబ్బా అడ్డంగా దొబ్బేద్దాం, స్వరాజ్ మైదానంలో వచ్చేస్తుందట, అయితే ఇంకా గొప్పగా ఉంటుంది అని నమ్మేసిన వాళ్ళు నమ్మేశారు. భజన చేసిన వాళ్ళు అయితే ఇంకా జించక మళ్ళీ ఎవరో పిలిపే విశ్వరూపుతో సహా మా వాడు ఇక్కడ కట్టారు. ఏదా విగ్రహం ఇప్పుడు ఉందా? అసలు ఏమన్నా ఒక ఇటుకన్నా పెట్టారు అక్కడ? ప్లాన్లు గీసేస్తున్నారట. ప్లాన్లో చీటింగ్ యొక్క చీటర్స్ అలాగే చేస్తారండి. మన దగ్గర నుంచి ఒకటి లాక్కుంటారు, లాక్కుని అంతకన్నా పద్ధతి ఇచ్చేస్తావు నీకు అంటారు. మనం నమ్మేస్తాం, వచ్చేస్తాం. చాలా సింపుల్. జనరల్గా ఒకవేళ ఈయనే ముఖ్యమంత్రి అయి ఉంటే రాజధాని కట్టడానికి మనం డబ్బులు లేవనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో తెలుసా? ఏమంటే రాష్ట్రం కష్టకాలంలో ఉంది, రాజధాని కట్టడానికి ఇప్పుడు అవకాశం లేదు, కాబట్టి కొద్దిగా నేను డెవలప్ చేస్తానంటాడు ఈయనైతే. అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఒక రాజధాని తీసి 3 రాజధానులు ఇస్తా, 3 రాజధానులు అంటే అందరూ బో సూపర్ అండి, మా వైజాగ్ రాజధాని అట, కర్నూలు రాజధాని అట, ఇది రాజధాని అట, మళ్ళీ భజన. చీటింగ్ అది. నీ దగ్గర నుంచి ఒకటి లాక్కుని నీకు అంతకన్నా పెద్దది ఇస్తున్నానంటే చీటింగ్ అది. వచ్చిందా ఒక రాజధాని అన్నా? చేశారా? 4 సంవత్సరాలు అయిపోతుంది, కనీసం ఎక్కడైనా ఒక టీవీ పెట్టారా రాజధాని నిర్మాణం అని? అలాంటి చీటర్లు మనం నమ్ముతాం. ఇలాంటి నిజాయితీ పౌరులు మరి ఉన్నదన్నట్టు చెప్తారు కదా, అది నచ్చదు మనకి. ఒరే బాబు కష్టపడితేనే డబ్బులు వస్తాయని ఎవడని చెప్పాడు అనుకో నమ్మం. ఒరే నీకు అడ్డంగా వచ్చేస్తుందిరా, నీకు అడ్డంగా కలిసి వచ్చేద్దరా 100 కోట్లు అంటే సూపర్, వెళ్ళిపోయి దానికోసం తిరిగి జీవితాంతం నాశనం చేసుకుంటాడు. కానీ కష్టపడడానికి మాత్రం ఇష్టపడరు కొంతమంది అత్యాశపరులు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు నచ్చరు. ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎవరిని డిమాండ్ చేసి మనం ఏది సాధించలేము. నేను రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు ఇలాంటి పెద్దలు మాట్లాడితే రావులపాలెం ఘటనకి చాలా హైప్ వస్తుంది. ఈయన చెప్పాడండి, ఈయన చెప్తే కొన్ని కోట్ల మందికి అది శిలాశాసనం ఈ రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే అది నిజం, ఆయన నిజమైతేనే చెప్తాడని కొన్ని కోట్ల మంది నమ్ముతారు ఇప్పుడు ఈ విషయాన్ని, రావులపాలెం విషయాన్ని. వాళ్ళందరూ కూడా సపోర్ట్ వస్తారు. ఇది చాలా సింపుల్. ఇది ప్రేమతో ఎవరినైనా మనం జయించగలం, కానీ ప్రేమతో ఎవరినైనా దగ్గర చేసుకోగలం. కానీ తొక్కలో డిమాండ్లు, నీ డిమాండ్కి ఈయనెందుకురా భయపడాలి? నువ్వు అంబేద్కర్ జిల్లా కోసం నువ్వు మాట్లాడకపోతే
ఏమవుతుంది అంటావు, ఏమవుతుంది బొంగు, నువ్వు ఓటేయవు. పోనీ ఆయన మాట్లాడితే వేసావు ఓటు, పోనీ ఇప్పుడు మాట్లాడితే నువ్వు ఓటేస్తావా, వేయవు. నువ్వు ఏదో మతం పిచ్చిలో పడి జగన్ గారికే ఒత్తుతావు, మా క్రిస్టియన్ అంటావు. ఆయన క్రిస్టియన్స్ అందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి వాళ్ళెవరాళ్ళు వాలంటీర్లకి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఎవడెవడు చర్చికి వెళ్తాడో వాళ్ళందరూ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయండి అన్న, నువ్వు ఇంకా మా క్రిస్టియన్ అంటావు. నీ మతం పిచ్చితో నువ్వు కొట్టుకు చేస్తున్నావు. అందుకే నేను మతాన్ని కూడా వదిలేశాను. చే మతం అనేది మనిషిని మంచి వైపు నడిపించాలి, కానీ మతం అనేది ఇలా చీటింగ్ వైపు నడిపించకూడదని ఆ మతం గురించి మాట్లాడడం కూడా మానేశాను నేను. అది పవన్ కళ్యాణ్ అంటే. నాకు నచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అలా మనం ప్రేమతో అడిగితే ఆయన స్పందించాడు. ఇప్పుడు 18 మంది జీవితాలకి దీంట్లో నాకు కలిసి వచ్చేది కూడా ఏం లేదు. ఇంత గొంతు చించుకొని మాట్లాడితే నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ 18 మంది అమాయకులు అన్యాయంగా బలైపోకుండా ఉంటారు. దానిలో భాగంగానే నిన్న లోకేష్ గారు వచ్చారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వీళ్ళిద్దరూ వచ్చారంటే కొన్ని కోట్ల మంది ఈ రోజున ఎవరైతే బాధితులు ఉన్నారో రావులపాలెంలో వాళ్ళని సమర్థించినట్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. చీటింగ్ చేసినోడిది అంత తప్పు, ఆ చీటింగ్కి గురైనోడిది కూడా అంతే తప్పు ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. చీటింగ్కి గురైన వాళ్ళందరూ వాళ్ళు ఏం పత్తిత్తులు కాదు. ₹1,00,000 కడితే 2 నెలల్లో 5 కోట్లు వచ్చేస్తాయి అంటాడు. అబ్బా 5 కోట్లు అడ్డంగా దొబ్బేద్దాం అనుకుంటారు వీళ్ళు. లేదు ఇక్కడ మీరు పెట్టుబడి పెడితే దీనికి ఎంత అయిపోతుంది అంటాడు. అడ్డంగా దొబ్బేద్దాం అనుకుంటారు. అత్యాస పరులు మాత్రమే చీటింగ్కి గురవుతారు. అందరూ చీటింగ్కి గురవరండి. ఏదైతే మనం కష్టపడకుండా అన్యాయంగా అడ్డంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నువ్వు ₹1,00,000 కట్టి జాయిన్ అవ్వు, ఓ 100 మంది చేత లక్ష చెప్పిన కట్టించు, నీకు 50 లక్షలు రివార్డ్ ఇస్తానంటున్నాడు. దాని అర్థం ఏంటి? 100 మందితో 100 లక్షలు కట్టిస్తే ₹1,00,00,000 అవుద్ది. ఆడు 50 లక్షలు తీసుకుని వీడికి 50 లక్షలు ఇస్తున్నాడు. అంటే ఈ చీటింగ్కి గురైనోడు కూడా ఇంకో 100 మందిని చీట్ చేద్దామని ప్రయత్నించినోడే. అందరూ చేయటలేనండి ఇక్కడ. కానీ మనం ఏమంటాం, మోసపోతే మాత్రం బాబు మేము మోసపోయామంటాం, కానీ అడ్డంగా వచ్చేస్తే దొబ్బేస్తాం. అలాగే వైసీపీ కూడా ఏం చీటింగ్ చేసింది తెలుసా? ఇక్కడ అంబేద్కర్ విషయమే చెప్తున్నాను నేను. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ స్మృతివనం కడతానన్నాడు. అంబేద్కర్ స్మృతివనం కడతానని దానికి ఆల్రెడీ 5 కోట్లో 10 కోట్లో ఎంతో బడ్జెట్ కూడా ఇచ్చి ఆయన కట్టడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఈయన వచ్చి అక్కడ కాదు, మీకు విజయవాడ నడిబొట్టులో స్వరాజ్ మైదానంలో కడతానన్నాడు. అన్నీ నమ్మేశారు. అబ్బా అడ్డంగా దొబ్బేద్దాం, స్వరాజ్ మైదానంలో వచ్చేస్తుందట, అయితే ఇంకా గొప్పగా ఉంటుంది అని నమ్మేసిన వాళ్ళు నమ్మేశారు. భజన చేసిన వాళ్ళు అయితే ఇంకా జించక మళ్ళీ ఎవరో పిలిపే విశ్వరూపుతో సహా మా వాడు ఇక్కడ కట్టారు. ఏదా విగ్రహం ఇప్పుడు ఉందా? అసలు ఏమన్నా ఒక ఇటుకన్నా పెట్టారు అక్కడ? ప్లాన్లు గీసేస్తున్నారట. ప్లాన్లో చీటింగ్ యొక్క చీటర్స్ అలాగే చేస్తారండి. మన దగ్గర నుంచి ఒకటి లాక్కుంటారు, లాక్కుని అంతకన్నా పద్ధతి ఇచ్చేస్తావు నీకు అంటారు. మనం నమ్మేస్తాం, వచ్చేస్తాం. చాలా సింపుల్. జనరల్గా ఒకవేళ ఈయనే ముఖ్యమంత్రి అయి ఉంటే రాజధాని కట్టడానికి మనం డబ్బులు లేవనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో తెలుసా? ఏమంటే రాష్ట్రం కష్టకాలంలో ఉంది, రాజధాని కట్టడానికి ఇప్పుడు అవకాశం లేదు, కాబట్టి కొద్దిగా నేను డెవలప్ చేస్తానంటాడు ఈయనైతే. అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఒక రాజధాని తీసి 3 రాజధానులు ఇస్తా, 3 రాజధానులు అంటే అందరూ బో సూపర్ అండి, మా వైజాగ్ రాజధాని అట, కర్నూలు రాజధాని అట, ఇది రాజధాని అట, మళ్ళీ భజన. చీటింగ్ అది. నీ దగ్గర నుంచి ఒకటి లాక్కుని నీకు అంతకన్నా పెద్దది ఇస్తున్నానంటే చీటింగ్ అది. వచ్చిందా ఒక రాజధాని అన్నా? చేశారా? 4 సంవత్సరాలు అయిపోతుంది, కనీసం ఎక్కడైనా ఒక టీవీ పెట్టారా రాజధాని నిర్మాణం అని? అలాంటి చీటర్లు మనం నమ్ముతాం. ఇలాంటి నిజాయితీ పౌరులు మరి ఉన్నదన్నట్టు చెప్తారు కదా, అది నచ్చదు మనకి. ఒరే బాబు కష్టపడితేనే డబ్బులు వస్తాయని ఎవడని చెప్పాడు అనుకో నమ్మం. ఒరే నీకు అడ్డంగా వచ్చేస్తుందిరా, నీకు అడ్డంగా కలిసి వచ్చేద్దరా 100 కోట్లు అంటే సూపర్, వెళ్ళిపోయి దానికోసం తిరిగి జీవితాంతం నాశనం చేసుకుంటాడు. కానీ కష్టపడడానికి మాత్రం ఇష్టపడరు కొంతమంది అత్యాసపరులు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు నచ్చరు. ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎవరిని డిమాండ్ చేసి మనం ఏది సాధించలేము. నేను రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు ఇలాంటి పెద్దలు మాట్లాడితే రావులపాలెం ఘటనకి చాలా హైప్ వస్తుంది. ఈయన చెప్పాడండి, ఈయన చెప్తే కొన్ని కోట్ల మందికి అది శిలాశాసనం ఈ రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే అది నిజం, ఆయన నిజమైతేనే చెప్తాడని కొన్ని కోట్ల మంది నమ్ముతారు ఇప్పుడు ఈ విషయాన్ని, రావులపాలెం విషయాన్ని. వాళ్ళందరూ కూడా సపోర్ట్ వస్తారు. ఇది చాలా సింపుల్. ఇది ప్రేమతో ఎవరినైనా మనం జయించగలం, కానీ ప్రేమతో ఎవరినైనా దగ్గర చేసుకోగలం. కానీ తొక్కలో డిమాండ్లు, నీ డిమాండ్కి ఈయనెందుకురా భయపడాలి? నువ్వు అంబేద్కర్ జిల్లా కోసం నువ్వు మాట్లాడకపోతే ఏమవుతుంది అంటావు, ఏమవుతుంది బొంగు, నువ్వు ఓటేయవు. పోనీ ఆయన మాట్లాడితే వేసావు ఓటు, పోనీ ఇప్పుడు మాట్లాడితే నువ్వు ఓటేస్తావా? వేయవు.
నువ్వు ఏదో మతం పిచ్చిలో పడి జగన్ గారికే ఒత్తుతావు, మా క్రిస్టియన్ అంటావు. ఆయన క్రిస్టియన్స్ అందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి వాళ్ళెవరాళ్ళు వాలంటీర్లకి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఎవడెవడు చర్చికి వెళ్తాడో వాళ్ళందరికీ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయండి అన్న, నువ్వు ఇంకా మా క్రిస్టియన్ అంటావు. నీ మతం పిచ్చితో నువ్వు కొట్టుకు చేస్తున్నావు. అందుకే నేను మతాన్ని కూడా వదిలేశాను. మతం అనేది మనిషిని మంచి వైపు నడిపించాలి, కానీ మతం అనేది ఇలా చీటింగ్ వైపు నడిపించకూడదని ఆ మతం గురించి మాట్లాడడం కూడా మానేశాను నేను. అది పవన్ కళ్యాణ్ అంటే. నాకు నచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అలా మనం ప్రేమతో అడిగితే ఆయన స్పందించాడు. ఇప్పుడు 18 మంది జీవితాలకి దీనిలో నాకు కలిసి వచ్చేది కూడా ఏం లేదు. ఇంత గొంతు చించుకొని మాట్లాడితే నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ 18 మంది అమాయకులు అన్యాయంగా బలైపోకుండా ఉంటారు. దానిలో భాగంగానే నిన్న లోకేష్ గారు వచ్చారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వీళ్ళిద్దరూ వచ్చారంటే కొన్ని కోట్ల మంది ఈ రోజున ఎవరైతే బాధితులు ఉన్నారో రావులపాలెంలో వాళ్ళని సమర్థించినట్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.